హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ హోమ్. సో ఇవాళ నేను చూపించే రెసిపీ ఏంటంటే చపాతీ అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చపాతీ పొరలు పొరలుగా వచ్చింది కదా, చూడండి ఒకసారి. నేను చెప్పే టిప్స్ని కరెక్ట్గా ఫాలో చేస్తే మనకు చపాతీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచి పిండి ముద్దలాగా వచ్చేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి. అలా అయితేనే చపాతీస్ మెత్తగా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఒక అర్ధగంట తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చపాతీకి కావాల్సినంత సైజు తీసుకొని మంచిగా ముద్దలాగా రౌండ్గా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఇందులో కొంచెం డిప్ లాగా చేసేసి ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని చపాతీ పైన ఇట్లా నేను చూపిస్తున్న విధంగా రాసుకోవాలన్నమాట. తర్వాత 1 సైడ్ హోల్డ్ చేసుకొని మళ్ళీ 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి తీసుకొని చపాతీ పైన చల్లుకొని మళ్ళీ చపాతీలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. కొద్ది కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ మెల్లిగా చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న చపాతీని తీసి చపాతీ పెనం పైన వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముందే ఆయిల్ వేయకుండా చపాతీని వేసుకొని 2 సైడ్లో కాల్చుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలు అన్నీ కాల్చుకోవాలి. అంతేనండి, మనకు సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయినట్టే. వీటిని వేడిగా సర్వ్ చేసుకొని తినడమే.